ఢిల్లీ పరిపాలిస్తున్న టిప్పు సుల్తాన్ మన చెందుకోటకు జాబు రాస్తున్నాడు కదా, ఆ జాబులో ఏం రాస్తున్నాడంటే వారి దగ్గర ఒక గుర్రం ఉన్నదంట. ఆ గుర్రాన్ని బట్టి సవాలు తీసిన రాజులకు ఐదాకోట మైదాపురము 4 రాజ్యములో ఒక దిశ రాజ్యము. వాడు ఎక్కే గుర్రము పట్టే పట్టపు కత్తి, వాడి కూతురున్నదే పట్టపు రాణిని ఇచ్చి వినామంతో పెళ్లి చేసి పంపుతానని రాసున్నాడు రామహోమత్రి. అది మాత్రం నువ్వు నాకు అదే ఉండాలి. పట్టపురాని ఇనామతో పెళ్లి రాసి పంపినాడు కదా, ఐదాకోట మైదాపురం నీకే, 4 దిశ రాజ్యాలు దిశ రాజ్యము నీకే, ఎక్కే గురమ పట్టపు కత్తి నీకే, వాడి కూతురు ఉన్నదే పట్టపురాని అది నాకు అంటే నాకు నాకు ఏంటి నువ్వు గుర్రాన్ని పడతావా? నేను బట్టి గుర్రాన్ని బట్టి సవాలు. అలాంటప్పుడు సుల్తాన్ కూతురు నీకెలా ఇస్తారా? ఏం లేపా, మీరు రాజులు, మేము ముస్లింస్ నికా చేసుకుంటాం, మీరు రాజ్యాన్ని పెళ్లి చేసుకుంటారు అని కాదురా, రాజ్యాన్ని మీకు వారి కూతురు నాకు అని అడుగుతాను. వాడు కులమత భేదాలు ఏం చెప్పలేదా? ఎవడైతే వాడిని గుర్రాన్ని బట్టి సవాలు తీస్తే ఏ కులస్తుడైనా పర్వాలే, ఏ మతస్థుడైనా పర్వాలే, వాడికి ఇచ్చి వివాహం చేస్తానని రాస్తున్నాడు. నువ్వు గుర్రాన్ని పట్టలేవు కదా. నేను గుర్రాన్ని బట్టి సవాలు నేను ఢిల్లీ కచేరికి పోయి వాడి గుర్రాన్ని బట్టి సవాలు తీసి పందములు గెలిచిన తర్వాత వాడి కూతురు గారు నీకేసి పెళ్లి చేస్తాను. ఇప్పుడు తక్షణమే ఢిల్లీకి వెళ్ళవాలను. ఢిల్లీ కచేరికి పోయే మునుపు నా తమ్ముడైన ధర్మసింగ్ రాజు ఈ ఆస్థానం ఆజ్ఞాపించారు. నా తమ్ముడురా. నీ తమ్ముని ధర్మసింగ్ రాజును ఈ ఆస్థానానికి ఆజ్ఞాపించాలంటావు. అలానే